ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారనేది వాళ్ళ ఆలోచన. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, మా పాలనలు బట్టే రేపు రెఫరెండంగా జనాల్లోకి వెళ్తాము, ఈ ఎలక్షన్స్లో 14 సీట్లు గెలుస్తాము అనే లక్ష్యంతో వాళ్ళు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే అభ్యర్థులను కూడా ఎంపిక ప్రక్రియ కాస్త ఆలస్యమైనా కూడా గెలుపు గుర్రాలకి అవకాశం ఇచ్చి డెఫినెట్గా 14 సీట్లు గెలుచుకుంటాము అనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి రెఫరెండం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఒక చర్చకు వస్తే, నిజంగా ఈ 100 రోజుల్లో వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతవరకు ఆ పార్టీని నమ్మగలిగారు అనేది. ముందుగా మిగతా పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక వాస్తవమైనటువంటి విషయం చెప్పాలి, 6 గ్యారెంటీల అంశంలో కాలయాపన అనేది మనకు కనబడతా ఉంది. 100 రోజుల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో 100 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు లేదా 100 రోజుల్లో హామీలని 6 గ్యారెంటీలని పూర్తిగా అమలు చేస్తానటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా జరగలేదు. దానికి కాలయాపన చేసి సమయం ఇదే తీసుకుపోయారు తప్ప ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు వాళ్ళ వైపు ఏ రకంగా ఉంటారు అనేది వాళ్ళే చూసుకోవాలి. ఆ భయంతోనే కదా 14 అనే సంఖ్య కాడికి వచ్చేసారు. సంఖ్య తగ్గించి మాట్లాడారంటే వాళ్ళు ఇంకా ఆలోచన విధానంలో వేరే మార్పు ఉంది. తర్వాత క్యాండిడేట్లను అంటే నాకు అర్థం కాలేదు. 14 మీరు మొన్నటి పదే చెప్పారు కదా, అమిత్ షా గారు వచ్చే కూడా 10 సీట్లు గెలుచుకుంటాము అని చెప్పారు. ఆ తర్వాతనే కొంత పెంచుకుంటూ పోయారు. ఒక రోజు 11:30, 12:30, 14 వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్కి మేమైతే మొదటి నుంచి 12 అంటున్నాం మేడం, 12 నుంచి 14 మధ్యలో అంటున్నాం, దాని వరకే స్టిక్ అయి ఉన్నాం. సరే, ఎవరెవరి నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా కూడా జరిగి ఉంటే రెఫరెండం అనేటువంటి అవసరం లేదు. ఆయన రిఫరెండం అంటున్నట్టునే కొంచెం ఆలోచన విధానం కొంత ఆయనే డిఫెన్స్లో ఉన్నటువంటి ఆలోచన మనకు కనబడతా ఉంది. దాని తర్వాత ఈ కాలయాపన అనేది ఆయనకి క్లియర్గా ప్రభుత్వం వ్యతిరేకత కానీ లేదా అనుకూలం కానీ వెంట జరిగేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి అది చాలా కాంగ్రెస్కి కలిసి వస్తుందని నేనేమనుకోను. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఏమాత్రం కూడా లేదు. తర్వాత ఈ లాస్ట్ జరిగినటువంటి ఈ 3-4 నెలల్లో ఏదైతే 3 నెలల ప్రయాణంలో ఒకరికొకరికి సమన్వయ లోపమే కొంచెం ఇదైంది. అధికారులకే కానీ లేదా సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియడం కానీ అనేక విషయాలలో వాళ్ళకి ఒకరికొకరికి ఒక విషయం తెరవడానికి కష్టమైంది. ఈరోజు అన్నగారు చెప్తున్నట్టు విద్యుత్ కూడా సంబంధించిన ఆ 200 యూనిట్లు కూడా ఎవరికి వస్తుంది ఎవరికి వస్తలేదని పూర్తిగా లబ్ధిదారులకు విషయం క్లియర్గా తెలిసే అవకాశం ఎక్కడా కనబడలేదు. ఈ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలయ్యి ఉంటేనే ఒక వాతావరణం ఉంటుండే. అమలయ్యే ప్రక్రియ ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలం తప్ప కాంగ్రెస్ పార్టీకి అంత తొందరగా కలిసి వచ్చేటువంటి వాతావరణం ఇట్లా లేదు. ఇంకొకటి, ఈ ఎలక్షన్ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ వచ్చిందో అదంతా కూడా ప్రజలంతా కూడా కేంద్రం వైపు చూస్తారు. ఇప్పుడు రాత్రి కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఎక్కడా లేదు. ఒకవేళ కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తాయనేటువంటి ప్రయత్నం అది జరిగేంత సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి జరగదనేటువంటి అందరికీ తెలుసు. దానికోసం భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి వాతావరణం ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. 50% మన తెలంగాణలో వేసుకున్న భారతదేశంలో వేసుకున్న 50% యువత శాతం ఎక్కువ ఉంది. యువత ఈ రోజుల్లో అన్ని మాధ్యమాల సోషల్ మీడియా ద్వారా దేని ద్వారా జరిగే ప్రతి విషయాన్ని వెంటనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కొంత అవగాహన ఉంది. ప్రతి అంశాలు మొన్న చూస్తూ ఉంటే ఒక బ్యాంకుకి సంబంధించినట్టు ఎలక్ట్రల్ బాండ్లు అనగా దాని మీద ఎన్ని సెర్చ్ అంటే అంత సెర్చ్, అంటే దాని మీద అన్ని సెర్చ్ చేసి ఎవరు జరిగింది ఏ పార్టీ, సరే ఏది ఏ పార్టీ అని ఉండదు కానీ ఎట్లా అంటే యువత ఎటువైపు చూస్తూ ఉందంటే యువత ప్రతి వైపు చూస్తూ ఉంది. ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది. ఆ యువత మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉంది. రేపు మేము అంటున్నట్టు ఖచ్చితంగా ఎన్డీఏతో కలిసి 400 స్థానాలు తప్పకుండా గెలుస్తాం. ఏమాత్రం అవకాశం లేదు వేరే పార్టీకి. మన తెలంగాణలో అయితే పక్కకు మేము మొదటి నుంచి అంటున్నట్టు 12-13 స్థానాలు గెలుస్తున్నామండి. రైట్. సో రాములు గారు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్ని రెఫరెండంగా భావిస్తున్న పరిస్థితుల్లో ఎంతవరకు, అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు జనాలు అప్పుడే వ్యతిరేకత మొదలైంది, బాధపడుతున్నారు జనాలు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం ఇచ్చామా, కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయామా అని చెప్పేసి